హాయ్, నేను డాక్టర్ సంతోష్ని, పీడియాట్రిక్ ఆర్థోపెడిషన్, అమోర్ హాస్పిటల్స్. ఈ పాప మనకి జెనువాల్గమ్ అనే కండిషన్తో వచ్చింది. అది మనం వాడుక భాషలో నాక్ నీస్ అంటాము. నాక్ నీస్ అంటే రెండు మోకాళ్ళు ఒక దగ్గరికి ఒకదానికొకటి ఆనుకొని రావడం. ఇది మనకు డెవలప్మెంటల్ ప్రాసెస్లోనే అవుతుంది. మనం ఒక ఏజ్ వరకు మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, అంటే ఫిజియలాజికల్ ప్రాసెస్ పెరిగే విధానం అలా ఉంటుంది. కానీ ఆఫ్టర్ 7 years కూడా ఇలానే ఉంటుంది అంటే మనం దానికి ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి, లైక్ ఇంటర్వెన్షన్ చేయాలి. అదర్వైజ్ ఇది ఇంకా ఎక్కువ అయిపోయి నడవడము, డైలీ యాక్టివిటీస్ కూడా ఇబ్బంది అవుతాయి. సో ఈ పాప మనకు రైట్ ఏజ్లో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు 10 years అప్పుడు. సో గ్రోత్ మాడ్యులేషన్ అనే పద్ధతి ద్వారా లైక్ ప్లేట్స్ ఎటు అయితే గ్రోత్ ఎక్కువ ఉందో అటు ప్లేట్స్ వేసేసి అటు గ్రోత్ కొంచెం మాడ్యులేట్ అయ్యేలా చేసి ఇప్పుడు స్ట్రైట్ కాళ్ళు, రెండు మోకాళ్ళు స్ట్రైట్ అయ్యేలా చేశాము. ఒక 1 yearలో మనకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ ప్రొసీజర్ ద్వారా. మీరు ఈ వీడియోలో చూడొచ్చు దాన్ని ముందు అండ్ సర్జరీ తర్వాత కూడా. నా పేరు సతీష్, మాది గోదావరి. కానీ మా పాప పేరు అఖిల. అయితే కొంచెం మా పాపది ఒక 1 year బ్యాక్ కొంచెం రెండు కాళ్ళు కొంచెం వంకర్లాగా కనిపించినాయి. దీనికి ట్రీట్మెంట్ ఎక్కడ అని అడిగితే ఇట్లా అమోర్ హాస్పిటల్ అని మా దగ్గర వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అమోర్ హాస్పిటల్లో సర్జరీ అని ఇది కానీ బాగా చేస్తారు, అందులో చూపించామని చెప్పేసి అంటే నేను ఒకసారి పాపను తీసుకుని వచ్చిన, టెస్టులు చేసిన తర్వాత ఇలా ఉంటుంది సర్జరీ, ఈ విధంగా ఉంటుంది అని చెప్పారు. నేను కూడా అలాగనే సర్జరీ చేయించిన తర్వాత అది ఇప్పటికీ 9 months బ్యాక్, అంటే February 2024లో చేయించిన. 9 months అవుతుంది. రికవరీ జరిగింది నాకు, మా పాప కూడా రికవరీ జరిగింది. స్టార్టింగ్లో కాకుండా చాలా క్యూర్ అయ్యి ఇప్పుడు స్ట్రైట్గా నడవడం జరుగుతుంది. నాకు కూడా ఆనందంగా ఉంది, పాప కూడా ఆనందంగా ఉంది.